గ్రంథాలయాలు విజ్ఞాన గనులు అవివేకుల్ని జ్ఞానవంతులు చేసి నిరుద్యోగుల్ని ఉన్నత స్థాయికి చేర్చే శిక్షణా కేంద్రాలు. అలాంటిది విద్యల నిలయం విజయనగరంలోని ఆధునిక దేవాలయం అధ్వానంగా మారింది. నిధుల లేమి, అధికారుల అలసత్వంతో గురజాడ గ్రంథాలయం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. సరైన వసతులు లేక, కొత్త పుస్తకాలు రాక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. గురజాడ గ్రంథాలయం ఈ పేరులోనే బ్రాండ్ ఉంది. ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఫ్యాక్టరీగా ఖ్యాతి గడించింది. వేలాది పుస్తకాలతో, వందలాది పాఠకులతో కళకళలాడుతూ ఉంటుంది. నిరుద్యోగులు తరలివచ్చి జ్ఞాన సముపార్జన చేస్తారు. గంటల తరబడి ఇక్కడే చదువుకుంటారు. ఇక్కడికి వచ్చేవారిని వసతులు వెక్కిరిస్తున్నాయి. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కొరవడింది. విరిగిన కుర్చీలే ఆతిథ్యమిస్తున్నాయి. తిరగని ఫ్యాన్లు మండు వేసవిలో విసుగెత్తిస్తున్నాయి. భవనాల గోడలు బీటలు వారాయి. లైబ్రరీ ప్రాంగణమంతా చెత్త కుప్పతో నిండిపోయింది. పిచ్చి మొక్కలు పెరిగి అధ్వాన్నంగా మారింది. వాష్రూమ్స్ కూడా కొంచెం నీట్గా లేవు, క్లీన్ చేయాలి. అండ్ అందులో లైట్ కూడా లేదు. వాటర్ ఒకటి సరిగా రావట్లేదు. మాకు సోలార్ ఉన్నా కూడా కరెంట్ ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు. పైన సోలార్ ఉన్నా మాకు కరెంట్ రావట్లేదు. అండ్ ఫ్యాన్స్ అవైలబుల్గా లేవు. 1-2 ఫ్యాన్స్ ఉన్నాయి. ఈ సీజన్లో అయితే అసలు చాలా కష్టపడుతున్నారు స్టూడెంట్స్ అనే వాళ్ళు చదువుకోవడానికి, కూర్చోవడానికి, దేనికైనా సరే. వాష్రూమ్స్ కూడా స్పాన్సర్స్ వచ్చి ప్రొవైడ్ చేస్తే కానీ ఇక్కడ వాష్రూమ్స్ బాగాలేదు. ఎప్పుడు కూలిపోద్దో తెలియనటువంటి స్థితిలోనే బిల్డింగ్ అయితే ఉంది. రీడర్స్కి అయితే మాత్రం ఎటువంటి బుక్స్ కూడా లేవు. కాంపిటేటివ్ చదివే బుక్స్ మాత్రం ఏ విధంగా లేవు. చాలామంది ఇక్కడ విజయనగరంలో చదువుకునే పిల్లలు ఇక్కడ పరిస్థితులు బాగోలేక 900-1000 రూపాయలు స్టడీ రూములకి కట్టుకొని పేదరికంలో ఉన్నా సరే నెలకి 1000 రూపాయలు బడ్డని కోరుండి ఎవరు వెళ్తారండి? ఇన్కమ్ లేకపోయినా 1000 రూపాయలు ఇచ్చి బయటకు చదువుతున్నారు అని అంటే ఇక్కడ పరిస్థితులు అంత అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు బాగాలేవు కాబట్టి బయటికి వెళ్ళి స్టడీ రూమ్లోనే డబ్బులు ఇచ్చి మరీ చదువుకుంటున్నారు. ఇది జాబ్ నోటిఫికేషన్ల సమయం. మారుతున్న సిలబస్కు తగ్గట్లు పుస్తకాలు సమకూర్చాలి. కానీ ఇక్కడ పాత పుస్తకాలే తప్ప కొత్తవి కనిపించడం లేదు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు చదువుకు దూరమవుతున్నారు. దాతలు దయతలిస్తేనే పుస్తకాలు. నెట్ కనెక్షన్ సరిగా ఇవ్వరు. పైగా కంప్యూటర్లు అప్డేట్ కాక డిజిటల్ లైబ్రరీ అలంకారప్రాయంగా మారింది. ఇక్కడ 2022 నుంచి ఉంటున్నాను. గ్రంథాలయంలో చదువుతున్నాను, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతాను. అలాగే నాది ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ జనరేషన్ మారుతుండగా తెలుగు బుక్స్ ఉన్నాయి తప్ప ఇంగ్లీష్ మీడియం బుక్స్ లేవు. అలాగే అప్డేట్ బుక్స్ కూడా లేవు. రైల్వేకి సంబంధించింది, గ్రూప్ 2 సంబంధించింది, ఇంకా ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన కాంపిటేటివ్ బుక్స్ ఇంగ్లీష్ ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జాబ్ క్యాలెండర్ వస్తున్న తరుణంలో బుక్స్ కూడా అవైలబిలిటీ లేదండి. కాబట్టి బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చరికి పైన చాసో గ్రంథాలయం ఒకటి ఉందండి. అదేంటంటే సెలవు కూడా దీన్ని అవైలబిలిటీ ఇస్తే కొంచెం అనేది యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి. అది ప్రతి శుక్రవారం నాడు సెలవు మామూలుగా అయితే గ్రంథాలయం. చాసో గ్రంథాలయం ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువసేపు చదవగలరు. నేనైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఇక్కడైతే కొద్దిగా సౌకర్యాలు బయట కొద్దిగా బాగోలేదు, అవి ఒకటి బాగు చేయాలి. అదేవిధంగా పైన కొద్దిగా కుర్చీలు కూడా సమకూరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే కాంపిటేటివ్ పుస్తకాలు రైల్వే లేవు, ఆ పుస్తకాలు తెప్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ సమస్యలన్నింటికీ నిధుల కొరతే కారణం. స్థానిక సంస్థల నుంచి వచ్చే సెస్సులే గ్రంథాలయాలకు మూలాధారం. కానీ 5,60,00,000 సెస్సులు రావాల్సి ఉన్నా వాటి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. ఫలితంగా లైబ్రరీ నిర్వహణ గాల్లో దీపంలా మారింది. పత్రికల బిల్లులు, పుస్తకాల కొనుగోలు తదితరాల కోసం మరో 6 లక్షలు అవసరమని అంచనా. ఇక్కడ టోటల్గా 50,152 పుస్తకాలు అనేవి ఉన్నాయి. నిధులు అనేవి ఏమీ లేకపోవడం వల్ల కొత్త బుక్స్ ఏమీ లేవు. డోనర్స్ అనేవి కొంతమంది బుక్స్ ఇవ్వడం వల్ల విద్యార్థులు దాన్ని ఉపయోగించి చదువుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మాకు 3 నెలల నుంచి శాలరీస్ ఏం లేవు. దీని ద్వారా మా యొక్క ఉద్యోగులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం. స్టాఫ్ అనేది ఒక 10 మెంబర్స్ ఉన్నాం సార్. రెగ్యులర్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఒక 6 మెంబర్స్ సార్. అవుట్ సోర్సింగ్ వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నాం. ఈ ఇయర్ సమ్మర్ క్యాంపు నిర్వహిద్దామంటే నిధులు లేకపోవడం, శాలరీస్ రాకపోవడం వల్ల ఇంక సమ్మర్ క్యాంప్ చేయాలా లేదా అనేది ఉద్దేశంతో ఉన్నాం.
లైబ్రరీ అభివృద్ధికి గత ఏడాది బడ్జెట్లో 10 కోట్లు చూపించారు. కానీ అది కాగితాలకే పరిమితమైంది. త్వరలో సమ్మర్ క్యాంపులు నిర్వహించాల్సి ఉన్నా ఇప్పటికీ రూపాయి విదల్చలేదు. బకాయిలన్నీ చెల్లించి పుస్తక నిధిని బాగుచేయాలని పాఠకులు కోరుతున్నారు.